హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్లయితే నేను ఇండియాకి అయితే వచ్చాను. సో ఆ రోజే వచ్చిన నెక్స్ట్ 10 మినిట్స్కి నేను డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత సో మెనోపాజ్ స్టేజ్ కూడా కంప్లీట్ అయ్యాక సో మళ్ళీ మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత సో ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దానికోసమే ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. కొన్ని మెడికేషన్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ డే అయితే బ్లడ్ టెస్ట్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ శాంపిల్స్ అయితే ఉంటాయి కదా బ్లడ్, సో అది కూడా అయితే ఇచ్చిన తర్వాత స్కానింగ్ ఉంటుంది. సో స్కానింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మెనోపాజ్ తర్వాత మళ్ళీ మెన్సెస్ స్టార్ట్ అయ్యాక సో లోపలంతా కూడా మళ్ళీ కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతుందా లేదా, సో ఎలా ఇవన్నీ కూడా రియాక్ట్ అవుతున్నాయి అనేసి టెస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఈ అడెనోమైసిస్ అనేది మళ్ళీ మెన్సెస్ స్టార్ట్ అయిన 6 to 1 year లోపల మళ్ళీ అది ట్రిగ్గర్ అయ్యి సో మళ్ళీ ఎక్కువగా అయితే వస్తుంది. సో ఆ స్టేజ్లో అయితే మళ్ళీ వచ్చిందంటే చాలా కష్టం అవుతుంది. సో అలా జరగకుండా ముందు నుంచి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే అవన్నీ కూడా బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ కూడా బ్లడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎగ్జామిన్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ హాస్పిటల్ అయితే మ్యాంగో ట్రీ ఉంది. చాలా మ్యాంగోస్ అయితే ఉన్నాయి. ఇది ఫిబ్రవరి మంత్లో అయితే తీసాను ఈ వ్లాగ్. రిపోర్ట్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్తే సో డాక్టర్ అయితే ఇవన్నీ కూడా ఒక ఇంజెక్షన్స్ అయితే తీసుకోమని చెప్పారు. సో ఇది ఎగ్ సైజ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో అంటే ఎగ్ ఎంత సైజ్ వస్తుంది దాన్ని బట్టి ఇంజెక్షన్స్ ద్వారా ఆ ఎగ్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది జస్ట్ శాంపుల్గా టెస్ట్ అయితే చేయడానికి ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. సో డైలీ అలా 5 days అయితే తీసుకోవాలి. హాస్పిటల్లోనే చర్చ్ కూడా ఉంటుంది. సో ఆ రోజు చర్చ్ జరుగుతుంటే కాసేపు లోపలికి వెళ్ళి కూర్చుందాము, ప్రశాంతంగా ఉంటుంది అనేసి లోపలికి అయితే వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి ప్రేయర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఏదో వాళ్ళు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ స్కానింగ్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ స్కానింగ్ అనేది నాకు ఎవరైతే ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారో సో ఆ డాక్టర్ అయితే చూస్తారు. సో అక్కడికి ఆ ప్లేస్ వేరే ఉంటుంది. హాస్పిటల్లో చేసేది అది కాకుండా సపరేట్గా అయితే కూడా డాక్టర్ అయితే చూస్తూ ఉంటారు. సో మళ్ళీ ఇంకా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి స్కానింగ్ ఆవిడనే చేస్తారు. అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేసి ఎలా రియాక్ట్ అవుతున్నాయని దాన్ని బట్టి మెడిసిన్స్ చేయడము లేదా ఇంజెక్షన్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేంజెస్ అయితే చేస్తున్నారు. ఇలా ప్రాసెస్ అంతా కూడా ఒక 2-3 months అబ్జర్వ్ చేస్తారు. మెన్సెస్ అనేది కరెక్ట్గా వస్తున్నాయా, ఓవల్యూషన్ కరెక్ట్గా అవుతుందా, ఎంత సైజ్ అవుతుంది, యూట్రస్ లైనింగ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాతనే ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ ఏమన్నా చేయగలుగుతామా అనేది చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో నా ట్రీట్మెంట్ ఎంత సక్సెస్ అయ్యిందా లేదా అవంతా కూడా అయితే షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.